ప్రపంచంలోనే అత్యంత జ్ఞాన సంపన్నుడైన ప్రపంచ దేశాలన్నీ గొప్ప జ్ఞానిగా కీర్తిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వంశమైన నా మహర్ల ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు తమ్ముడు నారాయణ దుర్గే మహర్ గారికి, నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మన మహర్లని, నేతకాని వర్గాన్ని, అన్యాయం గురైన దళిత వర్గాలందరినీ ఒక తాటిని తీసుకురావడానికి ఆయన పూర్తి సమయం వెచ్చించి ముందుకు సాగుతున్న నా సోదరులు వెంకటేష్ నేత, మనకు అండగా నిలబడడానికి వచ్చిన నా తమ్ముడు మన బలహీన వర్గాల నేత విఠల్, మన మైనార్టీ నేత జర్నలిస్ట్ తమ్ముడు ఇస్మాయిల్, ఇంకా నా సోదరులు దీపక్ కుమార్, అదే సమయంలో దుర్గం రాజేష్, దీపక్ కుమార్ జాడి, సాయిని ప్రసాద్, రుక్మంబాయ్ దుర్గే, అదే సమయంలో సోంబాయి, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నాగరావు జాడి, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యంగా నా మహార్ వర్గానికి సంబంధించిన నా సోదరులందరికీ, పెద్దలకి, పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సోషల్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నా మహార్ సోదరులారా, ఈ సమావేశం చిన్నదే అయినా, ఈ సమావేశం చాలా చిన్నదే అయినా, ఈ సమావేశంలో నేను ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించుకుంటున్నాను. నేను ఇక్కడ నా చెల్లెల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, నా అక్కల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, నా అన్నల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా బిడ్డల వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొడుకుల వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు 100 మంది రాకపోయినా ఉన్న వాళ్ళలో అవగాహన పరులు, కొంత ఆలోచించేటోళ్ళే ఇక్కడ ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకు ఇది చిన్నదే అయినా, సమావేశం చిన్నదే అయినా, ఎందుకు ఈ సమావేశంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావించుకుంటాను అనేది అర్థం చేసుకోండి. మనం భాషాపరంగా మరాఠీ, మహారాష్ట్రకు సంబంధించిన సామాజిక వర్గం మహార్. అదే మరాఠీకి సంబంధించిన, మహారాష్ట్రకు సంబంధించిన మళ్ళా మన దళిత సామాజిక వర్గమే మాంగ్, మహార్ మాంగ్. ఇక్కడ కనుక మాదిగలాగా అక్కడ మహార్ మాంగులో మన దళితులు అనేసి మనందరికి తెలుసు. ఒకరోజు 1936లో దాదర్ వద్ద 1936లో మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్లు అంటే ఎవరో మీకు తెలుసు. వాళ్ళు చర్మం వృత్తి చేస్తారు, చెప్పులు కొడతారు, రిపేర్లు చేస్తారు, డప్పులు కొడతారు. మీకు తెలుసు ఆ విషయం. దాదర్ వద్ద మాంగ్ల సభకు జరిగితే ఆ మాంగ్ల సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు, ఆయన వెళ్తాడు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు, అక్కడికి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని మీరు చూసుకోదలుచుకుంటే
మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ వాల్యూమ్ చదవండి, దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో మాంగులు మీటింగ్ పెట్టి మన మహర్ వంశస్థుడైన గొప్ప మేధావి అనబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు అంబేద్కర్ను అడుగుతారు, అయ్యా అంబేద్కరా, మీరు దళితులందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మన పేదలందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మీరు చేసే పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈ పోరాటం విజయం సాధిస్తే మాకు న్యాయం ఎలా చేస్తావు అని చెప్పి 1936లో ఆయనను అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన దళితుల మధ్యలో సాంఘిక అసమానతలు కొంత ఉన్నమాట నిజమే, కానీ సమాజం మన అందరినీ వివక్షతకు గురి చేసి దూరం చేసింది. ఖచ్చితంగా మన అందరం కలిసి పోరాటం చేద్దాము, ఏదన్నా అవకాశం వస్తే మహర్లం మాంగళం సమానంగా పంచుకుందాము అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. పంచుకుందాము అని అంటే అవకాశం దొరికినప్పుడు అందరం కలిసి పంచుకొని బతుకుదాము, ఎవరి అవకాశాలు వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చుకుందామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు 1936 అంటే దాదాపు 89-90 సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే అప్పటికి రిజర్వేషన్లు రాలేదు, కానీ పెద్దగా వచ్చే అవకాశాలు మాత్రం మహర్లము మాంగులము సమానంగా పంచుకుందామనే మాట మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆనాడు మాంగులకు హామీ ఇచ్చిండు అంబేద్కర్. ఈరోజు మహారాష్ట్రలో మాంగులకు సంబంధించిన చర్మకార వృత్తులు అనబడుతున్న వాళ్ళు, ఇక్కడ మాదిగలు అదే చర్మకారులకు సంబంధించిన వృత్తికి సంబంధించిన వాళ్ళే కనుక నేను ఒక చర్మకార వృత్తి మాదిగ బిడ్డగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు ఏ వైపు నుంచి అన్యాయం జరిగినా, ఏ రూట్ నుంచి అన్యాయం జరిగినా వాళ్ళని కాపాడుకునే బాధ్యత, వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీరు మర్చిపోదు. ఎందుకు తీసుకోవాలి? ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసిన మహనీయుడు అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసినది అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టింది అంబేద్కర్. దళితుల గౌరవాన్ని పెంచింది అంబేద్కర్. దళితుల జీవితాలు మార్చింది అంబేద్కర్ కదా. అట్లాంటి అంబేద్కర్ను కన్న నా మహావర్గం ఏదైనా అన్యాయం గురైనప్పుడు ఆ అన్యాయం గురైన మహావర్గం తరఫున మాట్లాడడం అనేది అది అదృష్టమే కదా, అది అదృష్టమే కదా, అది అవకాశమే కదా. నేను నా పాత్ర ఆ విధంగా పోషిస్తాననేసి మీరు మర్చిపోవద్దు, పోషిస్తా, ఇది గ్యారెంటీ. ఎప్పుడు కూడా సరే ఇది చిన్నదే కావచ్చు సమావేశం, కానీ మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి, మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి నా జీవితాన్ని వెచ్చిస్తాననేసి మీరు మర్చిపోండి. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం నమ్మకం మాత్రం పెట్టుకోండి. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక విశ్వాసం నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండండి. ఏ సమస్య ఎలా ఉన్నా మన సమస్యలు పరిష్కరించడానికి నా వంతు జీవితం కూడా వెచ్చిస్తా, ఇది నేను ఇచ్చే మాట. ఇప్పుడు ఇది చిన్నది అనుకోబాకండి సమావేశం. మీరు నమ్మకం పెట్టుకొని మన మహర్ సమాజాన్ని కనుక అప్రమత్తం చేయగలిగితే, మీరు విశ్వాసం పెట్టుకొని మహర్ సమాజాన్ని చైతన్యం చేయగలిగితే, న్యాయం వైపు నడిపించగలిగితే, దయచేసి అర్థం చేసుకోండి, న్యాయం వైపు నడిపించగలిగితే ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ చిన్న సమావేశమే మహర్ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది అనేసి మీరు మర్చిపోవాలి. నేను రెండు చెప్తున్న దానికి ఉదాహరణ, ఎప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం, ఎప్పుడు ఏదైనా ఒక పోరాటం వెంటనే లక్షల మందితో మొదలు కాదు. ఎప్పుడు ఏ ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా ఒకేసారి లక్షల మందితో మొదలు కాదు. అది 10 మందితోటో 20 మందితో 100 మందితో మొదలైనా అది లక్షలు కోట్ల మందిని ప్రభావితం చేసే ఉద్యమంగా మారుతుంది. ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా.
దానికి ఎగ్జాంపుల్ రెండు ఉదాహరణలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరిత్రను మీరు చదివితే, మీరు చదివే ఉంటారు కనుక, నా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి, దళితులను బాగా చదివించుకోవాలి, వాళ్లకు జరిగే ప్రతి అవమానాన్ని ఎదుర్కోవాలి, వాళ్ళను చైతన్యవంతులు చేయాలని చెప్పి ముందుగా ప్రయత్నం మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నం మొదలుపెట్టే సమయానికి అంబేద్కర్ ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నం మొదలుపెట్టింది సరిగ్గా 100 ఏళ్ల క్రితం. 1924 నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాద వృత్తిలో మాత్రమే స్థిరపడ్డాడు. అంటే 100 ఏళ్ల క్రితం సరిగ్గా ఆయన ముందు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. న్యాయవాది ప్రపంచానికి గెలవకపోవచ్చు, న్యాయవాదులు ఉంటారు కానీ. చూడండి, నిమ్న జాతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించి కొన్ని నిర్మాణ కార్యక్రమాలను, పథకాలను సిద్ధం చేసుకొని కార్యరంగంలోకి దూకాడు. అంటే దళితుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసాడు. 1924 సంవత్సరం మార్చి నెల 9వ తేదీన బొంబాయి పట్టణంలోని దామోదర హాలులో ఒక సదస్సు ఏర్పాటు చేసిండు. ఇప్పుడు ఇదొక హాల్. మార్చి 1924లో ఒక హాల్ అంటే లక్షల మంది ఉంటారా? హాల్ అంటే వేల మంది వస్తారా? 50 మందో 100 మందో ఏర్పాటు చేసిందని అర్థమే కదా. 1924 మార్చిలో మొదలుపెట్టినప్పుడు 100 మందే, కానీ వాళ్ళ వందలాది వేలాది కోట్ల మంది ప్రజలకు ఆరాధనీయుడైపోయాడు. అంటే మొదలు పెట్టేటప్పుడు తక్కువ మందే ఉండవచ్చు, కానీ ఆశయం గొప్పదైనప్పుడు అది విజయం వైపు తీసుకెళ్తుంది, సమాజంలో ఎనలేని గౌరవాన్ని తీసుకోవడానికి దారితీస్తుంది. ఆ విధంగా అంబేద్కర్కి వచ్చిన గౌరవం అంటే మహర్జాతికి వచ్చిన గౌరవం, దళితులకు వచ్చిన గౌరవం అనేసి మీరు మర్చిపోరు. అంటే మొదలు పెట్టినప్పుడే లక్షల మంది వస్తేనే కాదు, ఆశయం గొప్పదైతే సంకల్ప బలం మనకుంటే అది 1 అడుగు కాదు, 100 అడుగులు, 1000 అడుగులు, లక్షల అడుగులు వేస్తుంది. అంతిమంగా లక్ష్యాన్ని సాధిస్తుంది, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అంబేద్కర్ది సాక్ష్యం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మహర్ సమాజానికి సంబంధించిన నా తమ్ములు చెల్లెలు కనుక, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప మహనీయుడి వంశం సంబంధించిన సోదరులు కనుక, మీరు మహర్ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మీరు నా ముందటున్నోళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కనుక కృషి చేయగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితాలు, తెలంగాణలో ఉండబడిన మహర్ల జీవితాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. రెండోది, ఇప్పుడు మీ కండ్ల ముందు కనిపిస్తున్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇప్పుడు మీ కండ్ల ముందు కనిపిస్తున్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశం మొత్తం మీద కనిపిస్తున్నది ఏకైక ఉద్యమం, సోషల్ మూమెంట్ ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీ అందరూ తెలుసు, చదువుకున్న బిడ్డలు చూస్తూనే ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లో మన దళితులందరి కోసం ఉద్యమం మొదలు పెడితే ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో. అంటే అంబేద్కర్ తర్వాత 70 ఏళ్ళకి ఇది ఏర్పడ్డది అనుకుందాం. అంబేద్కర్ సంఘం పెట్టిన తర్వాత 24 అంటే ఇది 94 అంటే 70 ఏళ్ళకు అనుకుందాం. 30 ఏళ్ళ క్రితం ఈ ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఒక ఇంట్లో. 30 ఏళ్ళ క్రితం ఒక ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఒక ఇంట్లో. ఎంతమందితోటి? సరిగ్గా పెద్ద చదువులు చదువుకోలేని ఒక 15 మంది పిల్లలతోటి. పెద్ద చదువులు చదువుకోలేని సమయంలో ఉన్న ఒక 15-20 మంది లోపు పిల్లలతోటి ఈ మాదిగలతో పాటు దళిత కులాలందరికీ రిజర్వేషన్లలో ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళందరి కోసం ఒక పోరాటం చేయాలని సమావేశం పెట్టుకున్నది 94 జూలై 7న ఒక చిన్న గ్రామంలో, ఒక ఇంట్లో 15-20 మంది లోపు మొదలుపెట్టిన ఉద్యమం ఇది. కానీ 30 ఏళ్ళు తిరిగి చూసేటప్పటికీ
ఈ దేశాన్ని ప్రభావితం చేసే ఉద్యమంగా ఎదిగింది. మనం చూస్తూనే ఉన్నాం దేశాన్ని ప్రభావితం. మన ఆశయం గొప్పదైతే ఆ గొప్ప ఆశయాన్ని సాధించుకునే సంకల్ప బలం అనుకుంటే మొదలుపెట్టిన రోజే ఆగిపోదు. 10 మందో 20 మంది మాత్రమే వచ్చిండ్రని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. ఆశయం గొప్పదైనప్పుడు సంకల్ప బలం గొప్పది ఉంటే ఏనాటికైనా లక్ష్యం నెరవేరుతుంది, సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఈ 2 ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను మిగిలినది నా తమ్ములు ఒక 5 మందో 10 మందో మంచి చదువుకున్న తమ్ములు ఉన్నారు, నా బిడ్డల వయసులో ఉన్నారు. మీరు సమాజాన్ని బాగు చేయడానికి ఆలోచించండి. నేను ఇక్కడికి రాకముందే మన మహర్ సమాజంలో లేకపోతే మాల ఇతర మన నేతకాని కొంత సమాజంలో అంతకుముందు నా మీద కొంత దుష్ప్రచారం కొంతమంది చేశారు. అంతకుముందు కొంతమంది దుష్ప్రచారం చేశారు. నేనేదో మాలలకు వ్యతిరేకమని, లేదా కొన్ని సందర్భాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే కృష్ణమాదిగా వ్యతిరేకమని చాలా దుష్ప్రచారం చేసే సందర్భాలు ఉన్నాయి. అవి మీ నోటీసులో వచ్చినాయో లేవో నాకు తెలియదు, కానీ అట్లాంటి ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారు? అది అసత్యమే. అసత్యమైన ఎందుకు ప్రచారం చేశారంటే దానికి కారణం ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కాకుండా చేయడానికి, ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా ముందుకెళితే వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరులకు ఇబ్బంది జరుగుతుందని, మాదిగ ఉద్యమానికి అందుబాటులోకి రాకుండా చేయడం కోసం ఒక దుష్ప్రచారం చేశారు. నేను వాస్తవానికి మాలలకు వ్యతిరేకం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం గొప్పగా పూజించే ఆ మహానీయుడికి నేను వ్యతిరేకం ఉండడానికి నాకు అవకాశమే లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే మనం గొప్పగా పూజించుకుంటాం దేవుడితో సమానంగా, అది అందరూ తెలిసిన విషయమే. ఎన్నో సందర్భాల్లో నా చిన్నతనం మొదలుకొంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు అప్పటి నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మాలలకు అన్యాయం జరిగిన చాలా చోట్ల నేను వాళ్ళకు న్యాయం కోసం నిలబడ్డా. ఇప్పుడు వేదికల మీద మాలల తరపున మాట్లాడేటోళ్ళు మాలలకి ఏం చేసిండ్రో నాకు తెలియదు, కానీ వాళ్ళకంటే 100 రెట్లు నేను మాలల ప్రయోజనాల కోసం కష్టపడ్డా. ఇది చరిత్ర, రికార్డ్. మాటలు చెప్తే కాదు కదా, అది రికార్డా కాదా, వాస్తవమా కాదా అని కూడా తేల్చుకుంటుంది కదా. అట్లా నేను ఉదాహరణ చెప్పడానికి 10 చెప్పగలను, కానీ సమయం సందర్భం నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులు ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలేదు. అన్న ఏం చెప్తాడు మహర్ల సమాజానికి అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కనుక నేను ఆ విషయాలకు వెళ్ళట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. నేను మాల సామాజిక వర్గం కోసం వాళ్ళకు అన్యాయం జరిగిన సమయంలో న్యాయం కోసం వాళ్ళ కోసం పోరాటం చేసిన చరిత్ర ఉన్నది, కానీ మరొకటి లేదు. నంబర్ 1. అయితే వర్గీకరణ వ్యతిరేకించడంలో మాలల్లో స్వార్థపరులు అవుతే అందరికీ న్యాయం జరగాలని చెప్పి జరుగుతున్న పోరాటానికి అడ్డుకునేటోళ్ళు మాలల్లో ఉంటే అడ్డుపడేటోళ్ళకు మాత్రం నేను వ్యతిరేకమే, కానీ సామాన్య మాలలకైనా నా మహర్ సమాజానికైనా నేను ఎప్పుడూ అనుకూలమే. ఇది నంబర్ 1. ఈ నేపథ్యంలో రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఒకవేళ ఈ సమయం నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించిండు, సాధించినప్పుడు ఈ సమస్య లేదు. ప్రధానంగా కొంత ఉన్నది, మాకు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తే న్యాయం చేస్తామని కొంత ఉన్నది. అది 36లో ఇంకా రాజ్యాంగం రాయకముందు అది ఓకే. రాజ్యాంగం అమలులోకి వచ్చినాక 6 సంవత్సరాలకే మహనీయుడు చనిపోయిండు. ఇప్పుడు రిజర్వేషన్ అప్పటి నుంచి ఇప్పటివరకు అమలు జరుగుతున్నాయి. ఆయన లేడు, రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లో అందరికీ న్యాయం జరగలేదని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినాయి. దళితుల్లో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినాయి. మరి అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినప్పుడు అంబేద్కర్ బతుకున్నాడు అనుకోండి. ఈ సమయంలో అంబేద్కర్ బతుకున్నాడు అనుకోండి. ఆయన అందరికీ న్యాయం జరగాలని కోరుకునేవాడా, లేదా దళితుల్లో ఒకే వర్గం ఒకే కులం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందాలని కోరుకునేవాడా? అంటే ఆయన బతుకుంటే దళితుల్లో అందరికీ న్యాయం జరగాలనే కోరుకునేవాడు అనేసి మీరు మర్చిపోవద్దు. ఇది వాస్తవం.
ఒక మహర్లే బాగుపడాలనో, లేదా ఒక మాతంగులే బాగుపడాలనో, లేకపోతే మాంగులే బాగుపడాలనో, ఒక మాలలే బాగుపడాలి కాదు. దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు బాగుపడాలని చెప్పి ఆయన కోరుకునేవాడు, అందరికీ ఏం చేయాలని కోరుకునేవాడు. అంటే అంబేద్కరే బతుకుంటే ఈ సమస్యను ఎట్లా చూసేవాడు అంట నేను చెప్తున్నా. దానికి ఉదాహరణకు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నానా, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలు ప్రసంగాలు మొదటి సంపుటే మీరు చూడండి. రచనలు ప్రసంగాలు మొదటి సంపుటే మీరు చూడండి. ఇది నేను రాసింది కాదు, ఆ పుస్తకం నేను రాసింది కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంబేద్కర్ పుస్తకం చూపించింది, అది నేను రాసింది కాదు, ఇది నేను రాసింది కాదు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవిత చరిత్ర ఇది రాసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఇప్పుడు బతికుంటే ఈ సమస్యను ఎలా చూసేవాడంటే, ఆయన బతికినప్పుడే ఈ సమస్య పరిష్కారాన్ని ఎలా కోరుకున్నాడో ఒకసారి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చదువుతాను, వినండి. షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు వారి వారి జనాభాకు ఉన్న శాతానికి సరిపోయేలా ప్రాతినిధ్యం కలిగి ఉండాలి. మన జనాభా ఎంతుంటే దానికి తగ్గ ప్రాతినిధ్యం మాత్రమే ఉండాలి. అయితే జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ కులం కోరుకోకూడదు. మనం 5% ఉన్నామనుకో, అంతే కోరుకోవాలి. 5% తక్కువ వస్తే అడగాలి, 5% కనుక ఎక్కువ పొందాలని కోరుకోవద్దు. అంటే జనాభా ఎంత ఉంటే అంతే కోరుకోవాలని చెప్పేశాడు. ఒకవేళ పంచుకునేటప్పుడు ఏదైనా అవకాశం వస్తే వర్గీకరణ జరిగే సమయానికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యాస్థాయిని బట్టి వాళ్ళ జనాభా పరంగా నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పి ఇలా రాసిండు అతను. ఇప్పుడు మనం కోరుకుంటున్నది ఏంది? అందరం పంచుకుందామనే కదా. ఇప్పుడు అందరం పంచుకుందామనే కదా. ఇది అంబేద్కర్ రాశాడు కదా. ఈ రాసిన మహానీయుడు ఇప్పుడు లేడు, కానీ ఆయన బతుకుంటే ఈ సమస్య పరిష్కారం ఎప్పుడో చేసేవాడు. ఆ మహానీయుడు ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆయన బతుకుంటే ఈ సమస్య పరిష్కారం ఎప్పుడో చేసేవాడు. ఇంతకంటే నేనేం చెప్పాలి? ఎవరికైనా న్యాయం జరగాలనే కోరుకోవాలి మనం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంబేద్కర్ మనవడు ఎవరు? ప్రకాష్ అంబేద్కర్. ఆ స్థాయిలో కాకపోయినా దేశం మొత్తం మీద అంబేద్కర్ మనవడిగా ప్రచారం జరిగిన నాయకుడి పేరు ఎవరు అంటే ప్రకాష్ అంబేద్కర్. ప్రకాష్ అంబేద్కర్ గారిని ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా మీరు ఏం చెప్తారంటే, ఎంఆర్పిఎస్ పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ కరెక్టే, అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పిపోయాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు. వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతానని శుక్రవారం ముంబైలోని అంబేద్కర్ స్వగృహమైన రాజగృహలో ప్రకాష్ అంబేద్కర్ను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిసి వర్గీకరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణ ఆవశ్యకత, ప్రజల్లో ఉన్న ఆకాంక్ష, ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రకాష్ అంబేద్కర్ కృష్ణమాదిగా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు వర్గీకరణ అమలైనప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చిన అవకాశాలు, వర్గీకరణ లేని సమయంలోని అవకాశాలపై ప్రకాష్ అంబేద్కర్ మందకృష్ణను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లో వర్గీకరణ లేకపోవడం వల్ల రిజర్వేషన్ల దోపిడీ జరుగుతున్నమాట వాస్తవేనని, ఆర్థికంగా ఎదిగిన కులాలు అట్టడుగున్న వారిని మరింత అనగదొక్కుతున్నారని ఆయన తెలిపారు. ఏపీ తెలంగాణలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమంపై తనకు పూర్తి అవగాహన ఉందని అంబేద్కర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కాలన్న డిమాండ్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ చెప్పేశాడు. అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ మనమడి వరకు ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి ఆనాడంటే ఈనాడు కూడా అన్న సందర్భాలే మనకున్నాయి అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇంకా మీ అన్నగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది. అవును, మొన్నటి పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత
మొన్నటి కమిషన్ నివేదిక ప్రకారం సరే మాదిగలకైతే 9% వచ్చిందా లేదా, మాదిగలకైతే 15లో 9% వచ్చిందా లేదా, ఈ లెక్కను చూసుకుంటే మరి మాదిగలకు వచ్చిందని నేను సంతృప్తి పడితే నేను ఇంటికాడనే ఉండాలి కదా. మాదిగలతో పాటు ఇంకొక వర్గానికి 1% వచ్చిందా లేదా. మరి 59 కులాల రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఎవరంటే మాలలే పొందిన చరిత్ర ఉన్నదా లేదా. 59 కులాల్లో రిజర్వేషన్ ఫలాలు ఎవరు ఎక్కువ పొందిండ్రంటే మాలలే పొందిండ్రని చరిత్ర ఉన్నదా లేదా. మరి మాలలే రిజర్వేషన్లు ఎక్కువ పొందడం వల్ల నష్టపోయింది ఎవరు, మాదిగళ్ళు కదా. నష్టపోయింది ఎవరు, ఇతర కులాలు కదా. ఆ నష్టం జరిగిందని చెప్పే ఉద్యమం 30 ఏళ్ళు జరిగింది కదా. పోనీ ఇప్పుడు ఎంతో కొంత న్యాయం జరిగింది అనుకుందాం, ఎంతో కొంత న్యాయం జరిగింది, ఇంకో 1% 1% తేడా ఉంటే నేను మాట్లాడుతున్నాను అనుకుందాం. మరి మాదిగలకు కొంత న్యాయం జరిగిందని చెప్పి నేను ఇంటికాడ ఉండవచ్చు. కానీ రేపు మాలల వల్ల నా మహర్లకు నేతకాన్ వల్ల కూడా అన్యాయం జరగబోతుంది. అందుకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరడానికి ఇక్కడికి వచ్చాను. ఇది విషయం మర్చిపోదు. ఇప్పుడు మాదిగలకు ఎంతో కొంత వాటర్ వచ్చింది, 1% 1% పెంచుకునే పోరాటానికి నేను ఎవరిని ఒప్పించాలో ఎవరిని మెప్పించాలో నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ నాకు సంతృప్తి ఏంటిది, అందరికీ న్యాయం జరగకుండా ఒకరికే న్యాయం జరిగింది అనుకుంటే నాకు సంతృప్తి కాదు. అందరికీ న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేయడం నాకు సంతృప్తి. అది ఈ లెక్కన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన మహర్ సమాజం నేతకాని సమాజం మధ్యలో అవినాభావ సంబంధాలు. ఇక్కడ నేతకాని అంటే అక్కడ మహర్ అంటే ఇక్కడ నేతకాని లాగానే సర్టిఫికెట్ల కాడ ఎలాంటి తేడా లేకుండా ఉన్న సమాజం మహర్ అండ్ నేతకాని సమాజం. ఇప్పుడు నేను అంటున్నా, బలవంతుల మధ్యలో అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలే రిజర్వేషన్ ఫలాలు పొందలేక వాళ్ళతో సమానంగా నిలబడలేక వెనుకబడిపోయినాం కదా. బలవంతులైన అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొంది డెవలప్ అయిన లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే 60 ఏళ్ళుగా చట్టసభలకు నాయకత్వం వహించే లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వాళ్లకు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు మధ్యలో ఈ తెలంగాణలో జీవించే మహర్లు, తెలంగాణలో జీవిస్తున్న నా నేతకాని వర్గం పోటీ పడుతుందా అంటే నేను అంటున్నా. ఇప్పుడు చూడండి, రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారమే 32 లక్షల మాదిగలు వచ్చిండ్రు, 15 లక్షల మంది మాలలు వచ్చిండ్రు. అంటే 15 లక్షల మంది మాలల దగ్గర 32 లక్షల మాదిగలే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి మూడో జనసంఖ్య గల్ల నా నేతకాని నా మహర్ సమాజం ఎలా తట్టుకొని నిలబడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది నేను సవినంగా విజ్ఞప్తిస్తున్నాను. వీళ్ళే నిలదొక్కుకోలేదు కదా, వీళ్ళే నిలబడలేదు కదా. మరి నా నేతకాని సమాజం, నా మహర్ సమాజం ఎలా నిలవకుంటుంది? రేపు మీ పిల్లల చదువుల సంగతి ఏంది, మీ పిల్లల ఉద్యోగాల సంగతి ఏంది, మీరు ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతారు, రాజకీయంగా ఎట్లా పైకి వస్తారు, దానికి గ్యారంటీ ఏమున్నది? ఒకే ఒక్క గ్యారంటీ, వాళ్ళతో కలిసి ఉంటే గ్యారంటీ లేదు, కానీ వర్గీకరణ సాధించి ప్రత్యేక గ్రూప్కి వస్తే మాత్రం గ్యారంటీ ఉన్నది. వాళ్ళతో ఉండడం వల్ల గ్యారంటీ లేదు, కానీ నీ వాటాను కోరుకొని సాధించడం వల్ల నీ డెవలప్మెంట్కు, నీ అభివృద్ధికి గ్యారంటీ ఉన్నది. నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ప్రత్యేక గ్రూప్గా కోరుకుంటావో లేదా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా చేసి నీ బిడ్డల భవిష్యత్తును ప్రమాదాలు పాటేసుకుంటావో అది మీ చేతిలో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదు. నా వరకు నేను మాత్రం నా మహర్ సమాజానికి, నేతకాని సమాజానికే కాకుండా ఈ దళిత వర్గాల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఈ దళిత కులాల్లో ఏ కులానికి అన్యాయం జరిగినా వాళ్ళందరి కోసం నేను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నది. నేను మాదిగ ఉద్యమం నడుపుతున్నాను కాబట్టి మాదిగలు ఒక్కరి కోసమే నేను పోరాటం చేస్తే, లేదా మాదిగలకు న్యాయం జరిగిందని చెప్పి నేను సంతృప్తితో ఉంటే నిజంగా అన్యాయం జరిగిన వర్గాలకు నేను కూడా అన్యాయం చేసిన అవుతాను. కానీ నేను జీవించినంత కాలం నా కులస్తులు బాగుపడాలని ఎట్లా కోరుకుంటానో అందరూ బాగుపడాలని కూడా నేను అట్లనే కోరుకుంటాను అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నా కులానికి అన్యాయం జరిగిందని ఉద్యమం చేసినట్టుగానే ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడడం అనేది ఒక అంబేద్కర్ స్పిరిట్ ఉన్న వాళ్ళందరి పని అని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పిరిట్ అంటే, డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తి అంటే కేవలం ఒక వర్గం కోసం కాకుండా ఎవరికి ఏ సమయంలో ఎవరికి అన్యాయం జరిగినా కులంతో మతంతో సంబంధం లేకుండా
ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన పోరాటం చేయడమే నిజమైన అంబేద్కర్ వాదుల లక్షణం అనేసి కూడా మీరు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుకుంటూ, దయచేసి ఏదైతే మనం ప్రత్యేక గ్రూపుగా కావాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే సంక్షేమ రంగంలో వాటా రావడానికి ఉపయోగపడుతుంది, అప్పుడు మాత్రమే ఆర్థిక రంగంలో మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది, విద్యారంగంలో ఉద్యోగాల్లో రాజకీయంగా మన షేర్ భవిష్యత్తులో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి కూడా మర్చిపోద్దని నేను సవినంగా కోరుకుంటాను. నేను అంతేకాదు మన మహర్ల అస్తిత్వం కూడా ప్రపంచంలో గట్టిగా నిలబడాలి. అంబేద్కర్ పేరు ప్రపంచవ్యాప్తమైంది, కానీ అంబేద్కర్ కులం మహర్లది గౌరవంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్నది. మీరు అంబేద్కర్ పేరు ధైర్యంగా గర్వంగా మేము మహర్లమని చెప్పుకుంటే అది మీకు గౌరవం ప్రపంచంలో నిలబడుతుంది. కానీ కారణాలు ఏమైనా మహర్లమని రాసుకుంటే ఇక్కడ కుల సర్టిఫికెట్ దొరకదనో, మహర్లమని రాసుకుంటే ఇక్కడ ఉద్యోగాలు రావనో, మహర్లమని రాసుకుంటే ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడతామని చెప్పి మహర్లు అయితేనోమో ఆర్డీఓ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది, అదే మాల తీసుకుంటే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అంబేద్కర్ వంశస్థులైన మీరు కేవలం చదువు అనే దాని మీద ఇంకో దాని మీద సొంత మహర్ అస్తిత్వాన్ని పరంగా పెట్టుకోవద్దని చెప్పి నేను సవినంగా చెప్తున్నాను. మహర్ అస్తిత్వాన్ని పరంగా పెట్టద్దు. అంబేద్కర్ గౌరవం ఏ స్థాయిలో నిలబడ్డదో ఆ సమానంగా మేము మహర్లమని చెప్పుకునే గౌరవం కూడా మీకు దక్కాలి. కానీ బార్డర్ జిల్లాలో ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మన మహర్లే దాదాపు 60% పైగా, మన మహర్లే 60% పైగా మహర్లని చెప్పుకోకుండా ఇక్కడ మాల సర్టిఫికెట్ తెచ్చుకొని అక్కడక్కడ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పిల్లల్ని చదివించుకుంటున్నాం అనే పేరుతో ఏదో ఉద్యోగాలు వస్తాయనే పేరుతో మీరు అనుకున్నా కూడా మన సొంత అస్తిత్వం మాత్రం దెబ్బతింటుంది. ఎక్కడ ఏ రకంగా అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదుర్కోవాలి, కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకుండా మన మహారాణి అస్తిత్వాన్ని చంపుకోవద్దు అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అన్యాయం ఏ చోట జరిగితే గా చోట ఎదుర్కోవాలి. అవును, షెడ్యూల్ కులాల్లో మాలలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే, షెడ్యూల్ కులాల్లో మాదిగలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే, మేము కూడా షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నాం కదా, మాకెందుకు ఆర్డీఓ ఇవ్వాలి, మాకు కూడా ఎంఆర్ ఇవ్వాలని చెప్పి మహర్బిడ్డలుగా పోరాటం చేయాల. నేను 2007లో నా దగ్గరికి కొంతమంది బుడగ జంగాలు, డక్కల, చిందు, మాస్టిన్ ఇట్లాంటి కులాలు నా దగ్గరకు వచ్చి, అన్నా మాలా మాదిగలకైతే ఎంఆర్ఓ ఇస్తాడు కుల సర్టిఫికెటు, ఇతర కులాలకు ఆర్డీఓ ఇస్తున్నాడు, మేము అందుకోలేకపోతున్నామన్నా, మాకు కూడా ఎంఆర్ఓనే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి నా దగ్గరకు వస్తే ముందు చంద్రబాబుతో ప్రయత్నం చేశాను, కానీ సరిగ్గా రాజశేఖర్ దగ్గర పోయి ఆ రాజశేఖర్ కాలంలోనే మన వాళ్ళందరికీ చాలా కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇప్పించిన మనిషి కూడా మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎదుర్కోవాలి, కానీ పారిపోవద్దు కదా. నీకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వట్లేదని అడగాల, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వరకు తీసుకురావాలని చెప్పాలా. కానీ మహర్లకు ఆర్డీఓ ఇస్తున్నాడని చెప్పి నీ మహర్ అనే సొంత జాతి అస్తిత్వాన్ని పరంగా పెట్టి మనం ఇంకో కులం సర్టిఫికెట్ తీసుకోవడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతామనేసి కూడా మీరు మర్చిపోదాం సైనం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, నేను ఇక్కడ దీపక్ తమ్ముడు ఉన్నాడు, మీ అందరూ తెలుసు. ఒకరోజు అంబేద్కర్ రాజగృహం మీద కొంతమంది దుండగులు దాడి చేసి అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేయాలని చూస్తే ఏ దళిత లీడర్ రోడ్డు మీదకి రాలేదు, కానీ ఎంఆర్పిఎస్ మొత్తం ధర్నాలు చేసింది దానికి వ్యతిరేకంగా. ఏ దళిత లీడర్ రోడ్డు మీదకి రాలే, కానీ రాజగృహం మీద దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో పోరాటానికి పిలుపునిచ్చాం, ధర్నాలు చేశాం. తమ్ముడికి తెలుసు, కేసీఆర్ గారు రాజ్యాంగం మీద మాట్లాడినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు, ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త నూతన రాజ్యాంగం దేశానికి రాయాలని చెప్పి ఆయన మాట్లాడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు అవమానిస్తావా, రాజ్యాంగాన్ని అవమానిస్తావా అని చెప్పి ఎదురు తిరిగి యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనేసి కూడా మీరు మర్చిపోదు. తమ్ముడు దీపక్ కూడా నా ఎంబడే ఉన్నాడు. మూడోది, పంజాగుట్ట కాడ రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నది, కానీ
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, ప్రభుత్వమే ధ్వంసం చేస్తే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మళ్ళీ అక్కనే నిర్మించాలని చెప్పి జరిగిన పోరాటంలో అగ్రభాగాన ఎంఆర్పిఎస్ నిలబడ్డది, తమ్ముడు నేను నిలబడ్డాం, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అక్కడ నిలబడ్డది. ఈ మూడు చెప్పండి. రాజగృహం మీద దాడి జరిగితే రోడ్డు మీదకి ఎవరు రాలే, ఎంఆర్పిఎస్ వచ్చింది. ఓకే. 2, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదంటే ఆ రాజ్యాంగమే ఈ దేశానికి రక్షిస్తున్నదని చెప్పి మాట్లాడింది ఎంఆర్పిఎస్ఏ. 3, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ ధ్వంసమైన చోటనే అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ నిర్మించే పద్ధతిలో తీసుకొచ్చింది ఎంఆర్పిఎస్ మాత్రమే. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసే ఒక కార్యకర్తనే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించే వాళ్ళలో అందరికంటే ఎక్కువ అగ్రభాగాన నేనే ఉంటానని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఎందుకుంటానంటే ఆయన మీదున్న గౌరవంతో, ఆయనలాగానే సమాజం కోసం పాటుపడాలనే ఆలోచన రావడంతో ఈ పోరాటం 30 ఏళ్ళుగా జరగాల్సి వచ్చిందని కూడా మీరు మర్చిపోదాం. ఆయనలాగా ఆ స్పిరిట్ ఎంతో కొంత లేకపోతే, ఆయన స్ఫూర్తి మాలో కనుక లేకపోతే ఈ 30 ఏళ్ళు పోరాటం జరిగేది కాదు, ఈ 30 ఏళ్ళు నిలబడేది కాదు, మేము కూడా నిలబడే వాళ్ళం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అందువల్ల రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఏ సర్టిఫికెట్ కోసం మీరు కులం మార్చుకోబాకండి, ఏ సర్టిఫికెట్ కోసం మీకు కులం మార్చుకోబాకండి. ఖచ్చితంగా మాదిగలకు ఇతర కులాలకు ఎంఆర్ఓ ఇచ్చినట్టుగానే నా మహార్ సమాజాన్ని కూడా కుల సర్టిఫికెట్ ఎంఆర్ఓ ద్వారా ఇప్పించారు, తప్పకుండా తీసుకొస్తాను. నా మహార్ సమాజానికి కూడా ఎంఆర్ఓ ద్వారానే కుల సర్టిఫికెట్ ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. కుల సర్టిఫికెట్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత సామాజిక వర్గస్తులైన నా మహార్లారా, కుల సర్టిఫికెట్ కోసం మీరు కులాన్ని మార్చే పద్ధతిలో ఉండబోకుండా నేను సవినంగా కోరుతున్నాను. నేను అక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించుకోవడానికి ముందుకెళ్దాం, ఆడ పరిష్కారం జరగాలని మనం కోరుకుందాం. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు, లిస్టులో ఉన్నామా లేదా, షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నామా లేదా, ఉన్నప్పుడు వాళ్ళకో తిరిగి ఇవ్వడం ఏంది, మాకో తిరగడం ఏంది చెప్పి అట్లా నిలదీద్దాం. ఆ నిలదీసే కాడ ఉంటా, మీకు సాధించి పెట్టి కాడ ఉంటా, మీ బిడ్డగా మీ అన్నగా ఉంటా, అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టే కాడ ఉంటా. కానీ ఈ పోరాటంలో మాత్రం నా మహర్కు సమానంగా ఉండబడే నా నేతకాని వర్గం సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటి మీద నిలబడగలిగితే, ఇంకా కొన్ని దళిత కులాలను మనం కలుపుకొని పోగలిగితే అతి త్వరలో ప్రత్యేక రిజర్వేషన్ల కోట మనకు రావడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ విషయమే నిన్న అన్నను వెంబడి తీసుకొని, వెంకటేష్ అన్నను వెంబడి తీసుకొని, మన దళిత నాయకత్వాన్ని వెంబడి తీసుకొని, తమ్ముడు మన బలహీన వర్గాల నేత విఠలు, మన మైనార్టీ నేత ఇస్మాయిల్, తన పృథ్వీరాజ్ అని మన యాదవ్ తమ్ముడు, మహర్ అండ్ నేత కానీ మన ఒలియదాసకు సంబంధించిన సంఘాలందరూ తీసుకెళ్ళి మీరు ఏబీసీ చేసినట్టుగానే 1, 2, 3 చేసినట్టుగానే గ్రూప్ 1, గ్రూప్ 2 చేసినట్టుగానే గ్రూప్ 4 చేయండి. ఆ గ్రూప్ 4లో మాలలను తీసుకెళ్ళండి, గ్రూప్ 3లో మాత్రమే నా నేతకాని మహర్ ఉండేటట్టుగా చూడండి అని చెప్పి ఆయన చెప్పొచ్చాం. బహుశా అది కమిషన్ ముందుకు మన వాదన వినిపించే ప్రయత్నం చేయబోతున్నాం. 3 ఎందుకున్నాయి, గతంలో 4 ఉన్నప్పుడు 3 ఎందుకు చేశారు, ఎవరు ఒత్తిడికి 3 వారికి ఆపేండ్రు, దాన్ని 4 చేసి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి అతి త్వరలో కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నాం. కానీ మళ్ళా మీకు చెప్తున్నా, మీరు విశ్వసించండి, మీరు నమ్మండి, మీరు నమ్మకం కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు తీసుకురావడం కోసం నా వంతు నేను జీవితాంతం కష్టపడతాననేసి కూడా మర్చిపోదు. మీకు సేవ చేయడం మాకు అదృశ్యమే కదా, నా మహార్ సమాజం కోసం సేవ చేయడం నాలంటోడికి అదృశ్యమే కదా. ఎందుకంటే ప్రపంచంలోనే మన దళితులని తలెత్తుకొని తిరిగే స్థాయికి తీసుకొచ్చింది అంబేద్కరే కదా. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇవాళ దళితులు అక్కడ జీవిస్తున్నా కూడా ఇవాళ అంబేద్కర్ను గౌరవించుకుంటున్నామంటే దళితులంగానే ఎక్కువ మంది గౌరవించుకుంటాం కదా, స్ఫూర్తి తీసుకుంటాం కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మన దళిత జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడు, ఆ అంబేద్కర్ కులస్తుల్లోనే చీకట్లు ఉన్నప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే దళిత జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడు, కానీ అంబేద్కర్ సొంత కులస్తులైన నా మహర్ జీవితాల్లోనే కొంత ఇంకా వెలుగు రానప్పుడు, అది తెలంగాణలో ఉండబడే మహర్ల జీవితాల్లో ఇంకా చీకట్లు ఉన్నప్పుడు, ఆ చీకట్లు తొలగించే కాడ నా వంతు పాత్ర పోషిస్తే అంతకంటే నాకు అదృష్టం వేరే ఏం లేదనేది కూడా మర్చిపోద్దని సార్ నేను కోరుకుంటూ, మీ సోదరుణ్ణి, మీ అన్నను, మీ తమ్ముణ్ణి నన్ను విశ్వసించండి, ఖచ్చితంగా మీకోసం నిలబడతా, సాధించి పెట్టడంలో నా భాగస్వామ్యం అందిస్తాననేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇది చిన్న సమావేశంగా మీరు భావించుకోబాకండి. ఎప్పుడైనా ఒక అడుగుతోటే మొదలవుతుంది, ఎప్పుడైనా 10 మందితో 20 మందితో మొదలవుతుంది. ఆశయం గొప్పదవుతే, సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైన పోవడానికి అవకాశం ఉంటుంది, అది సాధించడానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, ఎల్లకాలం మీకోసం నేను పనిచేస్తాననేసి కూడా మర్చిపోద్దని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.